డ్రగ్స్ మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మగ్లర్లు ఫ్లోరిడా, దక్షిణ మధ్య అమెరికా తీరాలకు మాదక ద్రవ్యాలను చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో వారు టన్నుల కొద్దీ కోకేన్ ప్యాకెట్లను సముద్రంలో పడేస్తుండటంతో వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని భావిస్తున్నారు. బ్రెజిల్లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవలి ఒక పరిశోధన చేసింది. మాదక ద్రవ్యాల కారణంగా సముద్రం కలుషితమైతే అవి షార్క్ చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు 13 వైల్డ్ బ్రెజిలియన్ షార్క్ నోస్ షార్క్లను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. ఆ చేపలు జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయి. దీంతో వాటి కండరాలు, కాలేయంపై లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు. బ్రెజిల్లోని రియో డి జెనిరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించడం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహార శైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి కండరాల్లో సాధారణ మోతాదు కన్నా 100 రెట్లు అధికంగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. శాస్త్రవేత్తలు 13 వైల్డ్ బ్రెజిలియన్ షార్క్ నోస్ షార్క్లను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. వాటి కండరాలు, కాలేయంపై లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షల్లో 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. అది కూడా గతంలో ఇతర ఆక్వాటిక్ సెంటర్లలో పరీక్షించిన దానికంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ల్యాబ్ల నుంచి నీటిని నీటి వనరుల్లోకి వదలటం వల్లే ఆ నీటిని తాగటంతో షార్క్ల శరీరంలో కొకైన్ చేరుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే షార్క్లలో కొకైన్ స్థాయిలు అత్యధికంగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వాటి కంటి చూపు మందగించి వేటాడే శక్తిని కోల్పోతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.